ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏమీ లేదు మేడం. మరి నాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. ఎవరు చూడలేదు ఈ రోజుల్లో అంతా స్వార్థం. స్వార్థం మీద ఏం చూడలేదు. నా కష్టం మీదే పాపని చదివించుకొని ఇల్లు గడుపుకుంటూ ఉంటాను. ఇంటి పని చేసుకున్నాక ఆటోకెళ్తాను. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇంటి పని నేనే చేస్తుంటాను. ఎందుకంటే అమ్మాయిని చదివించాను గనుక తను ఇంకా ఓ పొజిషన్‌కి రాలేదండి. వస్తే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. లేకపోతే అయినా ఆరోగ్యం బాగున్నంత వరకు నేను మాత్రం ఇలా బండేస్తూనే ఉంటాను. థాంక్స్ అండి. సో, అది కాకుండా ఇంకా మీకేంటి ప్యాషన్స్ ఉన్నాయి? ఇంకా మీకేంటి నచ్చుతాయి? ఏం చేస్తారు? మూవీస్ చూస్తారా? లేకపోతే టీవీ చూస్తారా? షాపింగ్‌కెళ్తారా? ఏం చేస్తారు? నాకు హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు. టీవీ ఎప్పుడన్నా చూస్తూ ఉంటానండి. ఖాళీ టైంలో టీవీ. ఎక్కువగా 'బిగ్ బాస్' చూస్తూ ఉంటాను. ప్రతి 1 ఇయర్ ఇప్పటికి 7 ఇయర్స్‌ది చూసానండి. మీరు 'బిగ్ బాస్' గురించి చెప్పారు కానీ, ఇప్పుడు నాకు గుర్తుంది. మీరొకసారి నాకు చెప్పారు. నేను కూడా 'బిగ్ బాస్‌లో ఎళ్ళాలి మేడం. నేను దానికి ట్రై చేస్తున్నాను. నాకు కూడా చాలా ఇష్టం 'బిగ్ బాస్‌కెళ్ళాలంటే' అండ్ దాని గురించి నేను చాలా అంటే ప్రిపరేషన్ చేస్తున్నాననమాట. సో, ఇప్పుడు అంటే 'బిగ్ బాస్‌కి' ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నారా? ఇంకా మీకు అది డ్రీమ్ ఉందా ఎళ్ళడానికి? ఉన్నది మేడం. దేవుడి దయ వల్ల వస్తే మాత్రం కంపల్సరీ ఎళ్తాను. సో, మీకు 'బిగ్ బాస్‌లో' చూస్తామనమాట. ఇప్పుడు వైజాగే కాకుండా ఇండియాలో అంతా మన ఆటో రాని 'బిగ్ బాస్‌లో' మనం చూసుకుంటాం. ఓకే. అంటే బీయింగ్ ఇన్ ఎ మెన్ డామినేటెడ్ ఫీల్డ్ ఈస్ నాట్ ఈజీ. ఒక మెన్ డామినేటెడ్ ఫీల్డ్‌లో ఒక ఆటో డ్రైవ్ చేస్తూ అంత ఈజీ పని కాదనమాట. షీ హాస్ హర్ ఓన్ స్ట్రగుల్స్, ఓన్ డిఫికల్టీస్. కానీ అవన్నీ ఫేస్ చేస్తూ అవి అన్ని ఛాలెంజెస్‌ని బాగా అంటే సొల్యూషన్స్‌తో మీరు ఫేస్ చేసుకొని మీరు సో కానీ స్ట్రగుల్స్ అంటే ఒక కేస్ అయినా అవ్వచ్చు, ట్రాఫిక్ సిట్యుయేషన్స్‌లో మీకు ఏమైనా డిఫికల్టీస్ అవ్వచ్చు. అవన్నీ మీరు ఎలా ఫేస్ చేస్తారు? కొంతమంది అభిమానంతో లేడీ కదా మనకెందుకని వదిలేస్తుంటారండి కానిస్టేబుల్ అది. ఒకేళ కుర్రోళ్ళు రౌడీస్ ఇలాగా బిహేవ్ చేసి అక్క నువ్వా అని చెప్పేసి వాళ్ళు కూడా మర్యాద ఇస్తూ ఉంటారండి. కొంతమంది డ్రింకర్స్ ఎక్కారనుకోండి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అమ్మో! కొడేస్తారేమో అని. మనం కొట్టకపోయినా కొట్టినట్టు ఉంటాం గనుక అమ్మో! కొడేస్తారని గౌరవం ఇస్తారండి. అందరూ మంచివాళ్ళే. పర్వాలేదు. నా ఏజ్ నుంచి మరి ఇప్పటి వరకు నేను ఈ 25, 27, 28 ఇయర్స్ నుంచి చేస్తున్నానంటే అలాంటి ఇబ్బందులు నాకెప్పుడూ రాలేదండి. అంతా మర్యాద, గౌరవం ఇచ్చారు. కొంతమందయితే ధనికులున్నారనుకోండి కొంచెం మీలాంటి వాళ్ళు. వాళ్ళు 50, 20 దగ్గర రూ. 100, 200 కూడా ఇచ్చి హెల్ప్ చేసేవారు. మనుషులు కూడా చాలా మంచివాళ్ళే. చాలా థాంక్స్ అండి. సో, ఇప్పుడు మనకు తెలుసు తెలంగాణలో, కర్ణాటకలో బస్ రైడ్స్ అని లేడీస్‌కి ఫ్రీగా చేశారు. అండ్ దానివల్ల ఆటో డ్రైవర్స్‌కి కొంచెం ఇబ్బందొచ్చింది. సో, ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ బస్ రైడ్స్ ఫ్రీ చేస్తే మన ఆటో డ్రైవర్స్‌కి ఏమైనా డిఫికల్టీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తదా? అలా ప్రాబ్లమ్స్ ఏమీ రాదండి. ఎందుకంటే ఆటో ఎక్కినోళ్ళు ఆటో ఎక్కుతారు. బస్ ఎక్కినోళ్ళు బస్ ఎక్కుతారు. తర్వాత మెడికల్ కోసం హాస్పిటల్‌కెళ్ళినోళ్ళు, తర్వాత ఇళ్ళకెళ్ళినోళ్ళు, విలేజ్‌కెళ్ళినోళ్ళు, సందులు ఎళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టం ఉంటదండి. అయి మాత్రం ఆటోలో ఎక్కుతారు. ఈ సిటీ బస్సులు సిటీ వరకే పరిమితం. విలేజ్‌లో అయి తీసుకెళ్లరు. తర్వాత నైట్ టైమ్ తిరగవు. అవేదో ఒక టైమింగ్స్ పెడతారు గనుక మాకేమీ అబ్జెక్షన్ లేదండి. మాకు వచ్చే బేరాలు మాకొస్తాయి. కాకపోతే సగం పడిపోతది. అలాగా చేయటం ద్వారా సగం మోటార్ ఫీల్ అంటూ ఆగుతదండి. సో, అప్పుడు అలా అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరేదైనా అంటే ఇంకా ఏమైనా చెయ్యొచ్చా? అలా ఏమైనా ఉందా మైండ్‌లో ప్లాను? లేదు మేడం ఏం లేదు. ఇంకా ఆటోలో వచ్చాం గనుక ఆటోలోనే మరి ఆటో డ్రైవర్‌గానే